భారత్ క్రికెట్ దిగ్గజం మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 45వ పుట్టినరోజు సందర్భంగా ఆయన స్వస్థలం రాంచీలో అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ధోని నివాసం సమీపంలో పెద్ద ఎత్తున చేరుకున్న అభిమానులు కేక్లు కట్ చేస్తూ, పోస్టర్లు ప్రదర్శిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. హ్యాపీ బర్త్డే తలా అంటూ నినాదాలు చేస్తూ సంబరాల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు ధోని ఆరోగ్యంగా ఉండాలని, మరోసారి రాంచీ మైదానంలో ఆడాలని తమ కోరికను వ్యక్తం చేశారు. ధోని ఎప్పుడూ ఫిట్ గా కనిపిస్తారు, ఆయన ఇలాగే అందరికీ స్ఫూర్తిగా ఉండాలి, రిటైర్మెంట్ కు ముందు రాంచీలో కనీసం ఒక్క మ్యాచ్ ఆడితే మా కోరిక తీరుతుంది అని ఓ అభిమాని తెలిపారు. టికెట్ కలెక్టర్ గా తన జీవితాన్ని ప్రారంభించిన ధోని భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా ఎదిగారు. ఆయన నాయకత్వంలో భారత్ 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకొని చరిత్ర సృష్టించింది. ప్రపంచ క్రికెట్ లో 3 ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక భారత కెప్టెన్ గా ధోని ప్రత్యేక గుర్తింపు పొందారు. 2004లో అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేసిన ధోని తన దూకుడు బ్యాటింగ్, అద్భుతమైన వికెట్ కీపింగ్, చురుకైన వ్యూహాలతో కోట్లాది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. భారత్ తరపున 3 ఫార్మాట్లలో కలిపి 17,266 పరుగులు, 829 డిస్మిసల్స్, 538 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడి ఎన్నో రికార్డులు నెలకొల్పారు. వన్డేలో 10,773 పరుగులు, సగటు 50.57తో 10 సెంచరీలు, 73 అర్ధ సెంచరీలు నమోదు చేసిన ధోని భారత క్రికెట్ లో అత్యుత్తమ ఫినిషర్లలో ఒకరిగా నిలిచారు. అలాగే టీ20లో భారత జట్టుకు తొలి ప్రపంచ కప్ అందించి కొత్త శకునానికి శ్రీకారం చుట్టారు. నేటికి ధోని పేరు వినగానే కోట్లాది అభిమానుల్లో అదే ఉత్సాహం, అదే గౌరవం కనిపిస్తుండడం ఆయనకు ఉన్న అపారమైన అభిమానానికి నిదర్శనం.